ఇక్కడి దళితులు భారతదేశంలో పుట్టినోళ్ళు కదా, వారు భారతదేశం క్రైస్తవులు. నిజంగా నువ్వు అన్నట్టు ఫారెన్ క్రైస్తవులు, అమెరికా క్రైస్తవులు, ఆస్ట్రేలియా క్రైస్తవులు, లండన్ క్రైస్తవులు అంటే వేరు, అక్కడ కులాలు ఉన్నాయి. నువ్వు భారతదేశంలో పుట్టి నువ్వు ఏ మతంలోకి మారినా కూడా ఆ కులం నీతో అట్లనే వస్తుంది, నీడలాగా దయ్యంలాగా కులం నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది ఎక్కడ పోతుంది? నువ్వు క్రిస్టియన్ వయంగానే తెల్లారి వరకు మొత్తం నీ నీ రూపురేఖలు మారిపోయి తెల్లగా మారిపోయి 1000 కోట్ల సంపద వచ్చి నీ కులం ఎగిరిపోతుంది అనుకుంటున్నావా? క్రైస్తవంలోకి పోయినా కూడా నీ కులం పోదు, అది అట్లనే ఉంటుంది. క్రిస్టియనిటీలో కులాలు లేవు, కానీ భారతదేశంలో కులాలు ఉన్నాయి. భారతదేశంలో కులాలు ఉన్నాయంటే ఆ కులం నువ్వు చచ్చేదాకపోదిగా. నువ్వు ఏ మతంలోకి పోయినా పోదు ఆ కులం. నువ్వు హిందుత్వంలో ఉన్న ఆ కులం అట్లనే ఉంటుంది, నువ్వు క్రైస్తవంలోకి పోయిన ఆ కులం అట్లనే వస్తుంది, నువ్వు ఇస్లాంలోకి మారిన ఆ కులం అట్లనే వస్తుంది. నువ్వు ఏ మతంలోకి పోతే ఆ కులం నీతో అట్లనే వస్తుంది నీడలాగా. దీన్ని అర్థం చేసుకోలేకుండా ప్రవీణ్ గారు క్రైస్తవంలో కులాలు ఉంటాయా అండి? ఇక ఆ మాత్రం తెలియదమ్మా క్రైస్తవంలో కులాలు లేవని. క్రైస్తవంలో కులాలు లేవు, కానీ భారతదేశంలో కులాలు ఉన్నాయి. ఆ కులముగా ఇట్లా ఆటాడిస్తుంది అన్నట్టు, ఇట్లా దళితులను అవమానిస్తూ దళితుల చేత భయంకరమైన వేదనని అప్లై చేస్తాయన్న.